అరే అరే రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు ఇది బాబు. వచ్చింది 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 మాకు వచ్చింది. అయ్యా ఆడే 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 అక్కడ ఆడే 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 దగ్గర. ఒరే ఎంతమంది జనం ఉన్నారేట్రా బాబు. జనం చూడండి ఎంతమంది ఉన్నారు, చివరి వరకు ఉన్నారు. గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడు టైం వచ్చి ఎర్లీ మార్నింగ్ 4:15 అవుతుంది. కాకినాడ వెళ్తున్నాను నేను. వాళ్ళు ఈగడ రావట్లేదు, వాడు లెగిసాడు అంతే, ఇంకా నిద్రలోనే ఉన్నాడు. ఎందుకనేది కాకినాడ వెళ్ళాక చెప్తా. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. ఒక పక్కన ట్రైన్ వచ్చేస్తుంది, ఇంకా ఏ బోగి ఎక్కడ వస్తుందో వేయలేదు. ట్రైన్ నెంబర్ వేస్తున్నారు కానీ ఎక్కడ ఏ బోగి వస్తుందో వేయలేదు. ఇప్పుడు నా బోగి వెతుక్కోవాలి వెళ్ళి. ఒకవేళ స్టార్టింగ్ వస్తే అక్కడికి వెళ్ళేలోపు ట్రైన్ కదిలిపోద్ది. ఇప్పుడే కాకినాడలో దిగాను, అరగంట లేట్ ట్రైను. దిగ్గానే బషీర్ బాయ్ వచ్చాడు. బషీర్ బాయ్ ఎవడో అనుకున్నాను రా, నిజంగా ఆ ప్యాంటు షర్టు ఎవడో అంకుల్ అనుకున్నాను రా. కాదు, కుట్టించిన షర్టు కుట్టించిన ప్యాంటు కదా. పాప మా వాడు అరగంట ముందే వచ్చి కూర్చున్నాడు కరెక్ట్ టైంకి, కానీ అరగంట లేటు. స్టేషన్ నుంచి ఇంటికి వచ్చి స్నానం చేసి, అసలు ఎందుకు వచ్చామంటే ఇక్కడికి, ఇక్కడ రాయవరం అనే ఊరు ఉంటుంది. చాలా మందికి తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి తీర్థం జరుగుద్ది, అది చాలా ఫేమస్. ఆ ఊరు మా మేనత్త వాళ్ళు అనమాట. అయితే మా అత్తయ్య వాళ్ళు అక్కడ ఉంటారు. ఇక్కడ అత్తని బాప్ప అంటాం. సో మా బాప్ప వాళ్ళు అక్కడ ఉంటారు. మా బాప్ప రమ్మని అడిగింది, రారా ఇక్కడ కూడా తీవా, అన్నీ తీస్తావు, మా ఊరు తీవా అని చెప్పేసి. సంవత్సరానికి ఒకసారి తీర్థం చేస్తారు, చాలా ఫేమస్. అక్కడికి వెళ్దాం అనేసి వచ్చామన్నమాట. చూద్దాం, మీకు కూడా చూపిద్దాం. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చా నేను, నాకు తెలిసి 2nd క్లాస్ 3rd క్లాస్ ఆ టైంలో వచ్చాను. మళ్ళీ ఇప్పుడే రావడం. దానికన్నా ముందు చిన్నోడిని పికప్ చేసుకోవాలి. అన్ని పికప్ చేసుకోవడానికి ఇంకా టైం ఉంది స్కూల్ అవ్వడానికి. ఆ స్కూల్ అయిపోయిన తర్వాత దాన్ని పికప్ చేసుకుని వెళ్దాం. ఇప్పుడే చిన్నోడు స్కూల్కి వచ్చాం. వెళ్ళరా, తీసుకొచ్చే. అయ్యి బాబు నేను వెళ్ళరా రే. నేను 10th క్లాస్ చదివి బయటకు వచ్చినప్పుడు ఫిక్స్ అయిపోయాను మళ్ళీ స్కూల్కి అనేది వెళ్ళకూడదని. స్కూల్కి వెళ్ళడం కాదు, లోపలికి వెళ్ళి నాన్న ఏం చెప్పమంటున్నాడు, ఊరు తీసుకెళ్తానని చెప్పి తీసుకొచ్చి కొంచెం చెప్పమంటున్నాడు. లోపలికి వెళ్ళినట్టు ఏమన్నా వీడియోలు చేస్తారా మీరు తీసుకెళ్ళి నాలేమన్నా అడిగారు అనుకో, నాకు సిగ్గురావు అసలు. ఇద్దరం కలిసి వెళ్తాం కదా, అది అలా అన్నావు కదా, ఇద్దరం కలిసి వెళ్తున్నాం. చూద్దాం ఏమంటావు ఏంటో. ఇది అసలే తోలోడు, ఉత్తప్పుడు మానిపడి చెప్తాడు, ఇలాంటప్పుడు అవకాశం రాదు. ఏంటమ్మా నాకు సైన్ పెట్టడం రాదమ్మా. ఏమని పెట్టాలరా? ఆల్ ది బెస్ట్ వైటీ, ఆల్ ది బెస్ట్ అండ్ రైట్. అంతే, నా రైటింగ్ అలాగే ఉంటుంది. అర్థం కాకపోయినా చదివి దాన్ని ఎక్స్ట్రా చెప్తున్నారా దగ్గర. అరే రా రా వచ్చి తిడతారు మళ్ళీ వస్తాం. బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడే ఇక్కడ సెల్ ఫోన్ షాప్కి ఒకటి వచ్చాం. ఫోన్ చూడండి ఎంత ఉందో, నా వేలు అంత ఉంది ఫోను, చిన్న ఫోను. ఎంతరా దీని కాస్ట్ ఎంత అంట? ఎంతది? 1200 అంట ఈ ఫోను. దానికి ఎందులో వచ్చింది అనుకుంటున్నారు? అది ఇలా వచ్చింది బాక్స్, 1200. ఈ ఫోన్ చూడండి, శాంసంగ్ లా ఉంది కానీ స్నెక్సియాన్ అంట. స్నెక్సియాన్ అందులోనే వచ్చింది. ఇందులోనా? చూడండి స్క్రీన్ చూడండి, అంటే టచ్ కూడా బాగా పని చేస్తుందిరా. అంటించారా బాబు మనకి ఎందుకు? దీనికి మళ్ళీ పౌచ్లో ఇలా పెట్టేసుకుని కొన్నావా? ఎందుకంటే ఇది సరిపోలేదండి నీకు ఈ ఫోను? నోకియా కన్నా చిన్న ఫోన్ చూడండి. ఇది స్కూల్కి కాలేజీలకి పట్టుకెళ్ళిపోయి పర్మిషన్లు ఉండవు చూడు. ఫొటోస్ ఓడి అమ్మ రే, భలే వస్తుందిరా, సూపర్ వచ్చిందిరా బషీరు ఫోటో. రే మామూలుగా రాలేదురా. మనం వ్లాగ్ కింద పని చేద్దాం చూడుకునేది, ఇంత డైలీ వ్లాగింగ్ చేద్దాం రా. రే సూపర్ రా. హాయ్ గైస్, నేను మీ బషీర్. హాయ్ హలో నమస్తే అందరికి, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. స్కూల్ నుంచి వచ్చేసాడు వీడు, రెడీ అయిపోయాడు. నేను తీసుకురాలేదు, వాళ్ళ నాన్న తీసుకురమ్మన్నాడు. అస్సలు నాకు లీస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ని అసలు తీసుకురాకూడదు అనుకున్నాను నేను. ఇప్పుడు వెళ్తున్నాం, రాయవరం ఊరు వెళ్తున్నాం తీర్థం చూడడానికి. ఏం జరుగుతుందో చూడండి అక్కడ, నేను మర్చిపోయిన, నాకు గుర్తులేదు. లాస్ట్ ఇయర్ వెళ్ళావా? ఏం జరిగింది అక్కడ? తీర్థం, అన్ని బొమ్మలు, పెద్ద పెద్ద లైటింగ్ సెటప్లు, డాన్స్లు అన్నీ ఉంటాయి. పదండి నీకు స్టార్ట్ అవుదాం, పదా కారెక్కు తేపాలం. ఇప్పుడే వచ్చేసాము. ఇది పక్కా పల్లెటూరు అనమాట, విలేజ్ వైబ్స్ చూడండి. మొత్తం
పాతకాల పిల్లలు 1973లో కట్టిన ఇల్లేది. చూడండి ఎలా ఉందో, పాతకాలపు కిటికీలు, పాతకాలపు డోర్లు. అప్పట్లోనే డోర్కి ఇలా డిజైన్. ఇక్కడ మా అత్తయ్యలు మిషన్ కొడతారు, బటన్స్ వేస్తారు అనమాట. ఇదంతా ఈ గదంతా ఈ హడావిడి. విలేజ్ వైబ్స్, పక్కా పల్లెటూరు వైబ్స్. ఈ చుడు పైపోరే చిన్నప్పుడు రా తెగ తాగేసేవాళ్ళు రా దీని కింద. అలా కాదు, మోటార్ ఆన్ చేసిన తర్వాత కూడా పైకి ఎక్కదు. ఇలా కొడితే నీళ్ళు వస్తాయా? కొట్టు ఒకసారి. ఏ మోటార్ పోద్దా? చిన్నప్పుడు ఇదిగో ఇలా పెట్టేవాడిని, చెయ్యి ఇలా పెట్టి అది కొట్టి కొట్టకు అది కొట్టి ఇందులో నుంచి బయటికి నీళ్ళు వచ్చేదా పట్టుకుని ఇలా వదిలేసేవాళ్ళు. ఎక్కువ నీళ్ళు వచ్చేసి అప్పుడు బకెట్ త్వరగా నిండిపోద్దేమో అని చెప్పేసి అలా చేసేవాళ్ళు. ఇదేమో గారి, ఇదేంటి వడ, బొబ్బరి గారి, ఇదేం తీపి గారి, ఇది బూరే. చూడండి ఐటమ్స్. ఫస్ట్ ఇది తింటాను. ఫస్ట్ ఏం తిన్నాం? ఇది తిన్నాం, బూరె తిన్నాం. ఈ పాకం గారి మాత్రం నేనే అడిగాను. నార్మల్ గారి చేసి దాన్ని పాకంలో నానబెడతారు. అడిగావు కదా, తిరిగిపోద్ది, భలే ఉంటుంది. అడిగావు కదా. మా అత్తకి ఇప్పుడు పిల్లలు కూడా లేరు, 2 పిల్లలు మీరే పెళ్లి చేసుకున్నారు, ఎందుకు చెప్పండి. ఏట్రా తీరా బజీరు, కంచిది మాత్రం చాలా బాగుంది, సూపర్ ఉంది టేస్ట్. చిన్నప్పుడు మా బాపాలు ఊరు ఎప్పుడు వచ్చినా పక్కా ఈ గారెలు, తీపి గారెలు 2 ఉండేవి, చికెన్ కర్రీ. నెక్స్ట్ లెగ్ పీసులు తీసుకోరా బషీరు. ఇస్తున్నాను రా నిజంగానే, నేను తింటాను. ఊరిపోతుంది చూస్తుంటే. భలే చూసిందిరా. ఇప్పుడే తీర్థానికి స్టార్ట్ అయ్యాం. ఫుల్ హెడేక్ వచ్చేసింది నాకు, జడ్డు పోను రాశాను. మీ పాప చిన్నప్పుడే మా పాప దెబ్బ కట్ చేసేస్తాను ఏంటి సార్. 1.25 లక్ష టెన్షన్లు ఉంటాయండి నాకు, ఏం చెప్తాం. అందులో టెన్షన్తో తలనొప్పి వస్తుంది. టెన్షన్తో తలకాయ పుట్టు రాదు, బీపీ వస్తుంది. నాకున్న బీపీ నువ్వు చచ్చిపోదు. నాకు ఉన్నదానికి వెళ్తున్నా. ఎంత దూరం నడవాలి? కిలోమీటర్ అయితే పర్వాలేదు. ఇక్కడ ఒక గుడి ఉంది, నడుచుకో. చిన్న రోడ్లు, ప్యూర్ పల్లెటూరు కదండి ఇది. రాయవరం బాగుంటుంది పల్లెటూరు. మా బావగారు అత్తగారు ఊరు, ఇక్కడే పెళ్ళయింది మా బావది. విడిదిల్లు అదిగో, అటు వెనక విడిదిల్లు. నేను ఫస్ట్ సైకిల్ నేర్చుకుంది ఇక్కడే, మా అక్క వాళ్ళ సైకిల్ నేర్చుకున్నాను. ఫస్ట్ అంగన్వాడీ స్కూల్కి వెళ్ళింది కూడా ఇక్కడే. ఈ దెబ్బ ఒకటి ఉంటది ఇక్కడ, అది పక్క సందులోనే సైకిల్ కూడా గుద్దేసింది ఇక్కడే. చాలా మెమరీస్ ఉన్నాయి నాకు ఈ రాయవరం ఊరుకో. ఇది రాయవరం బస్ స్టాండ్ అనమాట. మేము చిన్నప్పుడు రామచంద్రపురం అనే ఊరికి ఇక్కడ గంటలు వెయిట్ చేసి బస్సు ఎక్కి అప్పుడు వెళ్ళేవాళ్ళం మా ఊరు. ఇప్పుడే తీర్థంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ శ్రీ మంగయ్య హాస్పిటల్ అని ఉంది, చూసారా బషీరు? ఇక్కడ నా కన్ను మీద మచ్చ ఉంది కదా, దానికి కుట్లేసింది ఈ హాస్పిటల్లోనే. ఎంత లావు దారం తీసింది. ఆ దారం ఏ దారం అనుకుంటున్నాం? మంగళసూత్రాలు అవి నల్ల పూసలు ఎక్కించుకునే దారం ఉంటుంది చూడు, పేక దారం మీద అంటారు. ఆ దారంతో కుట్లేసింది ఆవిడ. డాక్టర్ చనిపోయిందంట. ఏమో అది పీకేటప్పుడు పెద్ద మచ్చపడిపోయింది, లేకపోతే అది దిష్టి చుక్కలాగా అయిపోయింది. అది ఇక్కడే తెలిసిన వాళ్ళు ఉంటే మా బాప చుట్టాలు, మా చుట్టాలు కూడా వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత షాక్. ఇక్కడ రాగానే కేక్ అరేంజ్ చేశారు. హ్యాపీ బర్త్డే అవాయిడ్ చేయండి, ఫస్ట్ టైం ఇంటికి వచ్చామని చెప్పేసి కేక్ ప్లాన్ చేశారు. షాక్రా బషీరు. నేను ఏ పేరు నీ పేరు? ఎలారా ఇప్పుడు దాకా ఎగిరావు, పారిపోతున్నావే. బాగుందరా కేకు? తినే, ఇంకో అది కూడా తినే. బా అందరూ వేసేస్తున్నారా. నీ పేరేం పేరు? ఏ క్లాస్? 3rd క్లాస్ కదా, నాకు తెలుసు. పరిగెట్టే నువ్వు కూడా. జున్ను కూడా ఇచ్చారు, మై ఫేవరెట్. ఏంట్రా ఇంకా అడావిడి ఇంకా మొదలవలేదు? ఇంకా ఎదరు మొదలవుద్దా? పద 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 పద. సంవత్సరం లేదా? కానీ సంవత్సరానికి ఒకసారి జరుగుద్ది, చాలా బాగా జరుగుద్ది. ఒక్కరోజే, సారీ ఒకసారి కాదు, ఒక్కరోజే జరుగుద్ది. ఇప్పుడే స్లోగా జనాలు మొదలయ్యారు. ఎవరు బాబు ఎంతమంది ఉన్నారేంటి ఇక్కడ? ఎదరికెళ్తే ఇంకెంతమంది ఉంటారు. ఇప్పుడే రింగులాట ఆడుతున్నామమ్మా. 50 రూపాయలకి కాయింతాలు పెట్టారు. 20కి 5 రింగులు, 10 రింగులు ఇవ్వండి. 10 రింగులు. ఈ 10 రింగుల్లో ఒక్క 50 రూపాయలన్నా తేకపోవాలి. చెప్తాను మీ సంగతి.
10 హత్తనా హత్తన 10 10 ఒకేసారి పోగొట్టండి. ఓ పని చేయి, ఈ మధ్యలో ఆ దగ్గర అవతల దాని మీద పడిద్ది. చిన్నడా రే అక్క అటు తిరిగి చూస్తుంది, ఈ లోపు కింద నుంచి దూరం వెళ్ళి పెట్టేసి వచ్చారా. డబ్బులు ఇస్తుంది, కింద నుంచి దూరం వచ్చి వచ్చింది 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 మాకు వచ్చింది వచ్చింది. నీ ముఖం చూసి ఎలా నమ్ముతారా పోయినట్టే పదా. వెళ్తుంటే దారిలో ఇలా పాములు కనిపించామయ్యా. అవి చూస్తే ఒక్కసారిగా గూస్ పింపుల్స్ వచ్చాయి. అసలు ఆ పిల్లలు ఏదో తాడుతో ఆడుకుంటున్నట్టు ఆడుకుంటున్నారు. ఈ బుడ్డోడు చూడండి ఎలా ఉందో, ఆడి మెల్లో ఏ పాము ఉందో తెలుసా? తాచుపాము అది. ఆడ మెల్లో వేసుకుని మా దగ్గరకు వస్తే గులాబ్ జాములు గలగలమన్నాయి. అసలు ఆ పిల్లలకి ఆ పాము అంటే ఏంటో తెలుసా? దానికి విషం ఉంటుంది. అసలు మా బషీర్ గాడు అయితే ఆడికి మెంటల్ అంటే మెంటల్ మామూలుగా రాలేదు. ఆ పాము రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటే ఎక్కడ మా మీదకి వచ్చేస్తుంది అని భయం వేసింది. ఆ పిల్లలకి అందులో విషం ఉంటుంది. ఇప్పుడు ఓపోన్లీ ఆ పాముకి విషం తీసేస్తారు, మూతి కుట్టేస్తారు. రోడ్డు మీద ఆడికి ఇంకో పాము కనబడ్డా అలాగే దగ్గరికి వెళ్ళిపోతే కాటేసేస్తుందిగా. నాకు ఆ పిల్లలేమో అలాగా అవి పాములతో ఆడుకుంటూ డబ్బులు అడుగుతున్నారు. ఇస్తే ఒక ప్రాబ్లం, ఇవ్వకపోతే ఒక ప్రాబ్లం. ఇస్తే వీటికి అలవాటు పడిపోతారు, ఇవ్వకపోతే వాళ్ళకి తినడానికి ఉండదేమో అన్న బాధ. కానీ ఆ పిల్లల్ని చూసినంతసేపు నాకు ఇవే రన్ అయినాయి బ్రెయిన్లో. ఆడు చూడండి, ఆడు ఎంత ఉన్నాడో చూడండి. ఆడు ఏదో తాడుతో ఆడుకుంటున్నట్టు ఆడుకుంటున్నాడు. నాకు మామూలుగా పాముని చూస్తేనే భయం, కానీ వాళ్ళు పాముని మెల్ల వేసుకుంటున్నారు. అమ్మో చాలా భయం వేసింది అక్కడ ఉన్నంతసేపు. ఇక్కడ నుంచి లైటింగ్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. అటు ఇటు లైటింగ్ పెట్టారు. వెళ్దాం ఇంకా లోపలికి. బషీర్ గాడు దొరికేశాడు. అడు చూడు, బషీర్ గాడు ఎప్పుడు డబ్బులు ఇవ్వండి పంపరు, ఆడి దగ్గర క్యాష్ లేదు. నేను వెళ్ళను. అయ్యా ఆడే 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 అక్కడ ఆడే 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 ఆడి దగ్గర అయితేనే ఏమైనా ఉన్నాయా. ఇక్కడ ఇలాగా కూర ఊదితే పాము నాట్యం చేస్తున్నట్టు డిజైన్ పెట్టారు అనమాట లైటింగ్. పిల్లోడు బుడగలు కొనుక్కుంటున్నాడు. మరి ఎవరికి ఇవ్వడానికో ఏంటో. ఎవరికి ఇవ్వడానికి రా? ఎవరి కోసం కొన్నావురా? చూసి ఎవరికి ఇస్తావు? ఏమనరు సార్ అంటే ఆ అమ్మాయి ఎక్కడ లేదు, నువ్వు వదిలేసావంటే ఆ అమ్మాయి ఇక్కడ ఉండదు, అందుకే వదిలేసావు. ఆ అమ్మాయి కోసం అని చెప్పి తలుచుకుని వదిలేసావు. ఈ అమ్మాయి ఎంత అమర ప్రేమికుడు రాజు బషీరు. నువ్వెవరికి ఇస్తున్నావు? ఇచ్చే. అబ్బా అదిరా తమ్ముడు ఒక అన్నయ్యకి ప్రేమతో ఇచ్చాడు, నువ్వు ఉన్నావు వదిలేసావు గాల్లో. ఏమిరాయి వెళ్ళిపోతున్నాయి. అదిగో నీకు నువ్వు పంపించాల్సిన చోటికి వెళ్తానే పద. ఎక్కడికి వెళ్ళాలి? హాయ్ గైస్, ఎక్కడితో తీయటం అయిపోయింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం. ఇందాక పాము చూసాం కదా, ఇప్పుడు కోతి చూడండి. కోతిని ఆడిస్తున్నారు. ఒరే ఎంతమంది జనం ఉన్నారేట్రా బాబు. జనం చూడండి ఎంతమంది ఉన్నారు, చివరి వరకు ఉన్నారు. ఇప్పుడే మన సబ్స్క్రైబర్లు కనిపించారు ఇక్కడ. హాయ్ చెప్పండి మా అన్నగాడు అటు తిరిగాడేంటి? కొడతారు. ఇప్పుడే ఇంటికి వచ్చాను మాయ. నిన్నటి వీడియోలో మీరు పెట్టిన ప్రతి కామెంట్ కూడా చదివాను నేను. చాలా 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 హ్యాపీ అనిపించింది. లైఫ్లో ఏం సాధించానురా అంటే మీ యొక్క లవ్ సాధించాను, మీ ప్రేమ. నాకు చిన్న యాక్సిడెంట్ అయింది అనగానే ఏం కాదు మాయా, నేను మీకోసం ప్రేయర్ చేస్తాం, నేను మీకున్నాను అని చెప్పేసి నేను కొన్ని కామెంట్లు చదివి వినిపిస్తే వాళ్ళు ఎదవల మాయా పట్టించుకోక అని చెప్పేసి మీరు చూపించిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను. అందరికీ రిప్లై ఇవ్వలేకపోయాను, కానీ ప్రతి ఒక్కరు కామెంట్ చదివాను. ఈరోజు నేను ఇలా హ్యాపీగా ఉండగలుగుతున్నానంటే కేవలం 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 అవి మీ ప్రేయర్సే. నాకు ఓపిక ఉన్నంత కాలం మిమ్మల్ని ఇలా డైలీ వ్లాగ్తో ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, కుదిరినంత వరకు ఇన్స్పైర్ చేస్తూనే ఉంటాను, ఫ్యామిలీ ఎమోషన్స్ మీకు చూపిస్తాను. కొంతమంది మా నేను చూస్తే మా సొంత అన్నయ్య తమ్ముళ్ళలా ఉంటాను మా అంటారు. కొంతమంది ఏమో నేను కూడా మీ తమ్ముడు అన్న తమ్ముళ్ళలాగా కలిసి ఉండాలనుకుంటున్నాం. ఇదే నేను చూపించాలనుకుంటున్నాను. దానికి అందరూ కనెక్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను. అసలు ఈరోజు ఫుల్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ వ్లాగ్ కావాలని చెప్పేసి మళ్ళీ పొద్దున్నే లేచి ఇక్కడికి వచ్చి వ్లాగ్ చేశాను.
థ్యాంక్ యూ మాయా, మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగ ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.